సో గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నా. నిన్న నైట్ బయలుదేరిన. సో ఇక్కడ మా ఊరు ఆదిత్య అనేటోడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చింది హైదరాబాద్లో. రేపు పెళ్ళి ఉంది మా పెద్దమ్మ కొడుకుది, అందుకని వచ్చినట్టు. ఈ నుంచి మేము ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆయనం. ఇప్పుడు డైరెక్ట్ బ్లాగ్ నేను ఇక్కడనే స్టార్ట్ చేసిన, అక్కడ ముంబైలో వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేయలేదు. నేను నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ నుంచి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఏందో ప్రోగ్రామ్ చూడాలి, వెళ్ళాలి. ఇది మా లగేజ్. ఏదానా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒక 1.5 hours 2 hours ట్రావెల్ ఉంది. అలసిపోయినా యాక్చువల్ నేను బస్ చాలా లేట్ అయింది. నైట్ 1 hour లేట్ అయింది. ఇక్కడ మేము 9కి రీచ్ అవ్వాల్సింది, నేను 10:30కి రీచ్ అయినా. సో ఆల్రెడీ లేట్ అయింది. నేను మార్నింగే వెళ్దాం అనుకున్నాం పెళ్లి వాళ్ళ ఇంటికి. 2 అవుతుందో 3 అవుతుందో అనుకుంటా టైం. ఫ్రెష్ అప్ అయ్యి మా అక్క వాళ్ళ ఇంటికాడ ఫ్రెష్ అప్ అయ్యి ఆ నుంచి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చలో ఇక హెల్మెట్ వేసుకో అన్నయ్య. కానీ మా లగేజ్ చూడండి ఎట్లుంది. వాడు ఇదే లగేజ్ తోటి లదాఖ్ పోదాం అంటుండు. మంచిగా ఉందిరా, బాగుంది. గలీజ్గా ఉంటుంది. ఇంకొక 30 కిలోమీటర్స్ అంతే. ఆగినాం, బ్రేక్ తీసుకున్నాము. పిర్రలు వస్తున్నాయి మొత్తం. బ్యాగులు లగేజ్ ఉంది కదా, కంఫర్ట్ లేదు కూర్చోడానికి. వానికి లేదు, నాకు లేదు. లగేజ్ ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ. నేను ముంబైకి వెళ్ళి 5 days కోసం అని వస్తే నాదంతా లగేజ్ లేవు. ఒక్కరోజు కోసం వీళ్ళు లగేజ్ చూడు ఎంత తీసుకున్నారు. 2 షర్ట్స్ ఉంటే ఇంత లగేజ్ ఎవరికని ఉంటుందా? ఎవరికి ఉండదు. పొంగుంది, ఎరుగుందంట ఎయిర్. వర్షాకాలంలో వెదర్ చేంజ్ అవుతుంది చూడు, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వేరే రైడ్. వాడు వేరే రైడ్ గురించి మాట్లాడుతున్నాడు. బైక్ రైడే కాకపోతే కంఫర్ట్గా. నేను అదే అంటున్నాను. నెక్స్ట్ మంత్ అది అనుకున్నాను చూడు, కర్ణాటక. వెంకలు ఇది వేపియాలి. స్కానర్ టాప్ బాక్స్ పెట్టుకోవడానికి అది ఉంటుంది చూడు, అది వేపించి లగేజ్ పెట్టడానికి చేసుకోవాలి. కంఫర్ట్ కూర్చోవచ్చు ఇద్దరు మంచిగా. 2 ఉండే బ్యాగ్స్ వెళ్ళాలి. అంతే. చలో పంపా. ఇప్పుడు రీచ్ అయ్యాము అక్క వాళ్ళ ఇంటికి. ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడే. ఒక 20-30 minutes అంతే. ఫ్రెష్ అయ్యి ఎమ్మడి వెళ్ళిపోవాలి అంతే. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఈ నుంచి ఒక 20 kilometers ఉంటుంది మా అన్న వాళ్ళ విలేజ్. అక్కడనే మళ్ళీ హైదరాబాద్లో పెళ్ళి ఉంది. సో రెడీ అయిపోయినాము, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 1/2 hour అయింది అంతే వచ్చి ఇడికి. రెడీ అవుతుండు. బండి ఆపిన ప్రతిసారి ఏందో ఉంటుంది కోస. హెల్మెట్ తీయాలి, పెట్టాలి. వాయమ్మ, హెల్మెట్కే మొత్తం గేర్ కొంటే ఎట్లుంటుందిరా? రైడింగ్ గేర్ కొంటే ఏంది పరిస్థితి? బిడ్డ మీద అట్లా వండుకుంటావు. మమ్మీ చూసి అనుకోలేరు, నువ్వు పోయేది రేపు రా. ఇస్తారా? ఫుల్ అసలే పడతలేవు పైసలు.
పెళ్లి పిల్లగాని వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చినాం కదా, అక్కడ పక్కకి వాళ్ళ ఊరికి 2-3 కిలోమీటర్స్ దూరంలో కోయిల్ సార్ ఉంటుంది. సో చేపలు పడతారు. సో అక్కడ చేపలు తీసుకొచ్చినాం మేము. ఫ్రై చేసి ఇస్తారు, ఎక్దమ్ దేశీ టైప్లు ఇస్తారు మనకి. తీసుకొని అక్కడ మీదికి వెళ్ళి మంచిగా ఆ ప్లేస్లో కూర్చొని తింటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. వెదర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. టేస్ట్ ఎలా ఉండదో చూడాలి. మావాడు వెయిటింగ్ చేస్తున్నాడు. మీదికి వచ్చినాము, చల్ల గాలి, సూపర్ అంటే సూపర్ వెదర్ ఉంది అసలు. ఈవినింగ్ టైం అసలు నెక్స్ట్ లెవెల్. వాటర్ అయితే ఏం లేవు, వాటర్ అంతా డ్రై అయిపోయినాయి, చాలా తక్కువ ఉన్నాయి వాటర్ ఇక్కడ. ఈ లెవెల్ వాటర్ ఉంటాయి, మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి వాటర్, ఏం లేవు. బాగుంది వెదర్ చాలా. ఫిష్ తీసుకొచ్చినాము మీదికి తినడానికి 2-3 పీసెస్ తిని ఇంటికాడ 6-6:30 ప్రోగ్రామ్ వెళ్ళిపోవాలి. చలో గుడ్ మార్నింగ్. ఇది డే 2. నేను వచ్చినాక నిన్న పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇప్పుడు మేము వచ్చేసి పెళ్ళికి వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉంది, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్. 7కే పెళ్ళి, కాకపోతే మేము లేట్ చేసినాం. ఆడ పోయి మేము చేసేది ఏమున్నది కాబట్టి స్టార్ట్ అవుతున్నాం. ఒక 1.5 అవర్లో మేము రీచ్ అవుతాము. కోల్డ్ స్టార్ట్ చేస్తాను మా వాడు బండిని. ఏదో బండి, దీనికి మళ్ళీ కోల్డ్ స్టార్ట్. సో ఇప్పుడే రీచ్ అయినాము ఇక్కడికి, ఫామ్ హౌస్కి. మా రోడ్ అంతా ఆఫ్ రోడ్ అయింది మాది. ఇప్పుడు ఒక్కొక్క టర్ను లెఫ్ట్ రైట్ మొత్తం అడవిలోకి వెళ్ళి తీసుకొని వచ్చింది రోడ్డు. వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళ గ్యాంగ్ వస్తుంది మంచిగా, ఒక స్వాగ్ తోటి వస్తున్నారు. మా బావ, మా అన్న. ట్రాఫిక్ ఉండ రోడ్ మీద అన్న సందీప్ అన్న, వినోదానా బానదానా, వీళ్ళంతా దోస్తులు. ఈ అన్న నాకు పుట్టినప్పటి నుంచి దోస్తు. వైబ్ వచ్చింది అందరికి ఇప్పుడు. నిన్న మేము ఇద్దరమే ఉన్నాము, అంత లేకుండా ఇప్పుడు అందరు కలిసే వరకు వైబ్ వచ్చింది కొంచెం మంచిగా. అమ్మా ఇప్పుడే పొడవనీగా చూస్తున్నావు, ఇంకా జర అయితే నువ్వు ఆగేటట్లు లేవుగా. పెళ్ళికి వచ్చి పబ్జి ఆడుతున్నారు, బుద్ధుందారా మీకు ఇంతనా? వాళ్ళంతా ఇంకా లాగో, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి అయిపోయింది, ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రేపు సత్యనారాయణ పూజ ఉందంట వాళ్ళ ఇంట్లో. సో మార్నింగ్ వచ్చినాం ఇక్కడికి, అంతా అయిపోయింది కార్యక్రమాలు కూడా అన్నీ. మా కజిన్, మా అన్నది పెళ్ళి అంతా అయిపోయింది. ఈరోజు అంత వీడియోస్ ఏం తీయలేదు పెళ్ళాడ వీడియోలో. ఈరోజు రథం ఉంది ఇక్కడ, సో రథం అంతా అయిపోగొట్టుకున్నాము. మా అన్న వాళ్ళ ఇంటి ముందరనే ఒక డ్యామ్ ఉంటుంది. డ్యామ్ నిండినప్పుడు మా అన్న వాళ్ళ ఇంటికి ఆ ఎడ్జ్లో వాటర్ తాకుతాయి. సో ఇవి వర్షాకాలం ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, ఒక 30 days 20 days అయితే స్టార్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ వెదరు. బ్యాక్గ్రౌండ్ అయితే వెదర్ ఇప్పుడు ఇంకా గ్రీనరీ అయ్యింది, జబర్దస్త్ ఉంది అసలు. మా కజిన్స్ అక్కడ ఉన్నారు, ఫోటోషూట్ నడుస్తుంది వాళ్ళది. ఇవన్నీ పొలాలు ఉంటాయి, ఇదంతా పొలాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు
డ్యామ్ నిండుతుంది, ఇదంతా పొలాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు వేయలేదు. రైనీ సీజన్ అయిపోయినాక వేస్తారు ఇక్కడ అంతా పంట. ఇక్కడ ఉన్నారు మా కజిన్స్. ఫస్ట్ మేము వచ్చినాము, మమ్మల్ని చూసి వీళ్ళు వచ్చారు. ఇది ఇక్కడ ఉన్న వ్యూ. అక్కడ వచ్చేసి డ్యామ్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మొత్తం డ్రై అయిపోయింది, ఎందుకన్నా గ్రీనరీ ఉంది. మా ఫ్రెండ్ ఆక్సిజన్ లెవెల్ తీసుకోవడానికి వచ్చిండు. ఏదో ఒకటి ఫ్రెండ్ ఇప్పటంతా అంతేగా. ఫోటోషూట్ నడుస్తుంది మా వాళ్ళు. అయిందారా ఫోటోషూట్? దీనికే ఉన్నావు, ఇంకా దేనికి లేవరా నువ్వు? గుడ్ మార్నింగ్. ఇది నాకు తెలిసి ఇది 3rd డే అనుకుంటా నేను వచ్చి. సో మేము ఈరోజు టిఫిన్ చేయడానికి వచ్చినాం. లేదు డైరెక్ట్ టిఫిన్ సెంటర్ కానీ నేను జాబ్ స్టార్ట్ చేసిన. మామూలుగా వచ్చారు. పెళ్ళి అంతా అయిపోయింది. ఈరోజు వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ ఉంది, పన్నీర్ తీసే ప్రోగ్రామ్ ఉంది ఈరోజు వాళ్ళది. మేము రమ్మన్నారు కానీ మేమేం పోలేదు. వీడికే 4 days కంటిన్యూ పోవడం రావడం అయింది. దోశ కూడా అయినాక ఇవ్వండి. సరే. సో బ్రేక్ఫాస్ట్ అయింది. పూరి, దోశ, ఇడ్లీ, సాంబార్ ఆర్డర్ చేసినాము. ఇంకా ఇప్పుడు మా ఊరికి పోదాం అనుకుంటున్నాం మేము. వీడేమో హైదరాబాద్ పోమంటుండు. సో చూడాలి, వాడు రమ్మంటే వస్తలేడు. పోదాం అంటుండు హైదరాబాద్. సో నేను అడిగినా, వాడు ఒకవేళ ఓకే అంటే ఊరికి పోతాము. ఏం చేస్తాడో చూడాలి. వెదర్ కూడా సూపర్ ఉంది, అసలు చిల్ వెదర్ ఉంది. 2 days నుంచి ఇదే వెదర్ ఉంది ఇక్కడ. వాన లేదు, వాన మధ్యలో కొంచెం చిన్నగా పడ్డది వాన అంతే. తర్వాత ఏం లేదు వాన, కాకపోతే కూల్ వెదర్ ఉంది. నైస్. జల్దీ తీసుకోరా ఆదిత్య. ఎందుకు అది ఎవరు చెప్పారు? చెప్పలే. ఇంటికి రావడం, కిందికి పోవడం, తిరగడం, ఇదే అయింది మాది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మేము ఇంటికి వచ్చినాము, ఒక 1 hour అలా ఉన్నాము. మళ్ళీ కిందికి వెళ్తున్నాము ఏదో బయట తిరగడానికి. ఇదే అయింది 2-3 days నుంచి. తిరగడమే ఉంది, తిరగడం తప్ప ఏం లేదు. ఎవడో ఉన్నాడు నా పానానికి. ఎప్పుడు అక్కడ పోదాం ఇక్కడ పోదాం తిరుగుదాం అనుకుంటానే ఎండకు చూపుతా ఉన్నాడు. వెదర్ బాగుంది కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. ఎండ ఉంటే నేను అసలు బయటికి వెళ్ళకుంటుంది. హాయ్. ఎక్కడ పోతుర్రా? సండే ఫుల్ తిరుగుతున్నారు కదరా సైకిల్ మీద. చేసుకుంటా పోతే ఎట్లా రా రోడ్ల మధ్యలో తిరుగుతా. ఒక సైడ్కి నడుపురా సైకిల్, ఒక సైడ్కి నడుపు. బండ్లు ముందరికెళ్ళి గుద్దుతాయి. ఎట్లా రా ఇట్లా నడిపితే? పిల్లలకి ఏం నేర్పారు, రోడ్ల మీదకి ఇచ్చి పంపిస్తారు. బండ్లు గుద్దినాక అదైంది ఇదైంది అని మాట్లాడతారు. బండ్లు ముందర కార్ వస్తుంది, బైక్ వస్తుంది, ఒక సైడ్ లేదు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. గుద్దినాక ఏముంది ప్రాబ్లం? గుద్దినోనే అంటారు, కారు బైక్ ఉందే అంటారు. వాళ్ళది పిల్లలు ఏమన్నారు, చూసుకొని నడపదు కానీ మననే అంటారు. పిల్లల్ని బయటికి పంపించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ చేయాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటనే చూసుకోవాలి. ఆ రోడ్డు మీద విడిచిపెట్టినామా అయిపోయిందా అంటే ఎవరు చూడాలి వాళ్ళని? మా బావాల రూమ్కి వచ్చినాము. ఇక్కడ మా బావ ఉంటాడు, నిన్న చూపించిన ఆ వీడియోలో. వాడు ఉంటాడు ఇక్కడ మీద. రెంట్ హౌస్ 2 BHK. ఎందుకంటే మన ఆఫీస్ ఈయనే ఉంటుంది కింద. ఒక 50 meters ఉంటుంది, 50 meters ఉంటుంది అంతే వంది రూము. సో అందుకని రూమ్ ఇక్కడ తీసుకున్నాడు దగ్గర. నైట్ ఇక్కడనే స్టే చేసినాము, ఈయనే పండుకున్నాం నైట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అక్క వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చినాము. పండుకుండా ఆరేడు. మా బావ రూమ్ నుంచి వ్యూ చూడండి,
సన్ రైజ్కి సన్సెట్కి ఫుల్ వ్యూ ఉంటుంది అసలు. రెయినీ అయితే ఇంకా వాన చింకులు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడే. మొత్తం పాలమూరు కనిపిస్తుంది ఇక్కడ. పక్కనే గుడి, పొద్దుగాల సుప్రభాతం ఉంటుంది ఇక్కడ. మంచిగా ఫీల్ ఉంటుంది. మా బావ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈ వ్యూ తోటి. ఇంకా ఎంజాయ్ అంటే అర్థమైంది కదా, వీకెండ్స్. ఆహా మా బావ వంట చేస్తున్నావా బా? ఏం లేదు, వర్షం పడుతుంది. ఆహా చల్లగా ఉంది బయట కదా. కర్మగా లేడికి రాని మానమంటది బిర్యానీ పోవమంటే. ఏం శనిరా తిన్నాడా? బిర్యానీ ఆర్డర్ చేయరా? Oh my god, what happened bro? Oh my god, what happened bro? మస్తు మళ్ళీ వస్తుంది బిడ్డ, మళ్ళీ బాగా ఇస్తుంది ఫస్ట్ ఇది ఎట్లా రూల్స్ ఏంటి? రోజు మనకి ఇష్టం వచ్చినట్టు కొట్టలే. ఏమి పాసి రండ తేడా పడదు. తేడా సో ఇప్పుడు మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్ ఆర్డర్ చేసినాము, బిర్యానీ, మటన్ బిర్యానీ. సో మా బావాలు అంతా ఇక్కడ సెటప్ చేసారు. అంటే నేనే చెప్పిన తిందామని. బయట మంచి వెదర్ ఉంది, ఇంత మంచి వ్యూ తోటి తింటే జబర్దస్త్ ఉంటుంది అసలు. చేసినాం బయట మంచిగా. రూమ్కి వచ్చినాము. గాలి వాతావరణం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాన ఇంకా వస్తలేదు. వాన ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. వాన లేదు, ఏం లేదు. మా బావగాడు పబ్జీ ఆడుతున్నాడు మంచిగా రిలాక్స్గా. మేము కూడా స్టార్ట్ చేస్తాం ఒక 5 minutesలో. వీడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. లవరారా ఆదిత్య? అదృష్టం లేదు, లవర్ లాంటిదే. అదేందిరా లవర్ లాంటి కానీ కాదు. లవర్ ఇప్పుడు ఎక్సా? నైస్ రా. ఇంకా వ్యూ ఉంది. విండో నుంచి వ్యూ చూపిస్తాను నాకు. ఇది వ్యూ విండో నుంచి. గాలి చెట్టు చూడండి ఎలా అవుతుందో గాలికి. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది అసలు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు అసలు. చల్లగా ఉంది. ఏసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. పీస్. ఇలా కజిన్స్ తోటి మంచిగా. ఇంకా 2-3 ఉంటారు. వాళ్ళు పెళ్ళి అయింది, బిజీగా ఉన్నారు. ఇక మావి కూడా పెళ్ళిళ్ళు అయితే ఇక వీడు కూడా కలుస్తాడో లేదు. ఇప్పుడే పెళ్ళిళ్ళు కూడా గట్రలనే. ఎందుకురా వాని పేరు ఖరాబ్ చేస్తాం. మా బావ మంచివాడు. వీడు కలుస్తాడో కలవడో తెలియదు. ఎప్పుడో 10 సార్లు అడుక్కుంటూ వస్తాడు వీడికి. మా బావ ఇన్నే ఉంటాడు, ఎప్పుడు కలుస్తాడు. మా బావని ఇంకా అందరికి ఫోన్ చేస్తాడు, ఎప్పుడు కలుద్దాం ఏందిరా అని. మా బావ కూడా ఇక బిజీ అయిపోయాడు. అందరం బిజీ అయిపోయినాం. లైఫ్ ఇక బిజీ అయిపోతే కాకపోతే కలిసినప్పుడు చిల్ అవుతాం మేము. మంచిగా ఒక ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉండేది. ఆదిత్య ఇట్లనే ఒక పోడ్కాస్ట్ చేద్దాం రా. నీ లైఫ్ గురించి చెప్పాలి. ఏం మనది ప్రశాంత్ గుట్టెల్ ఛానల్ కాదురా, ద రియల్ వంశీ ఛానల్. రియల్ వంశీ ఎట్లుంటే అట్లా ఉండొచ్చు కదా మరి. అట్లే ఉన్నా కారా, డీసెంట్గా ఉంటా కదా నేను. ఇంకా చాలా వీడియోస్ తీయాలి అసలు. మేమైతే మస్తు అంటే మస్తు చిల్లాము. మేము ఇట్లా నార్మల్గా కంటిన్యూ వీడియోస్ పెడితే ఫుల్ కంటెంట్ ఉంటుంది. కానీ ఇంకా
ఎందుకంటే మా ఎంజాయ్మెంట్కి బ్రేక్ ఇవ్వదని మేము ఇట్లా వీడియోస్ తీయను ఎక్కువ. మేము ఏదో నార్మల్గా చిల్ అవుతూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి క్లిక్ తీస్తూ ఉంటాం, క్లిక్ చేసి అంతే. వేస్తూ ఉన్నాడు మా బావ పబ్జీ. ఒకటన్నా గెలిచినారా? గెలుస్తా. ఎన్ని గెలిచినారా? ఒక రౌండ్ గెలిచాడు. ఇప్పుడే విక్టరీ అంట. ఇప్పుడు వచ్చేసి మేము దూద్పేట తిన్నికి అవుతున్నాము. ఈరోజు స్వీట్ తోటి నిండిపోయేటట్టు ఉంది స్టమక్. ఇన్ని రోజుల నుంచి షుగర్ బంద్ చేసిండి, మా అత్తగాడు కూడా బంద్ చేసిండు. ఈరోజు షుగర్ వేస్తున్నాము. ఇవాళ నుంచి చెప్తారు మా వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము పానీపూరి తిన్నాము, ఇప్పుడు జిలేబీ తిన్నికి వచ్చినాము. నామ్నార్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి తిరుగుతున్నట్టు ఉంది ఈరోజు. మెయిన్ కల్పరేట్ ఈడే ఆదిత్య. ఫ్రెష్ కోవా జిలేబీ. ఎట్లుందిరా? చెప్తా జల్దీ తిను. బాగా ఎట్లుంది? గులాబ్ జామున్ లాగా నిజంగా భయ ఆరోగ్యం. ఆహా, గరం గరం జబర్దస్త్ ఉందిరా. వా కోవా జిలేబీ వచ్చింది, తింటున్నారు. ఎట్లుందిరా టేస్ట్? టూ మచ్ స్వీట్. నేను ఫస్ట్ చెప్పినాగా గులాబ్ జామ్ తిన్నాక ఇది తింటే ఇంకా స్వీట్ అనిపిస్తుంది. ఫేమస్ కోవా జిలేబీ. వా మళ్ళీ మంచిగా చెప్పరా చెప్పేది. సూపర్. ఇప్పుడు వచ్చేసి మేము మ్యాక్స్కి వచ్చినాం. మామూలుగా ఏదో టీషర్ట్ నచ్చిందంట, నేను వేసుకుంది. పొద్దుగాల నుంచి నా ఎంబడి పడ్డాడు. ఇంటికి వచ్చి ఒక 10-15 మినిట్స్ అవుతుంది. అయిపోయింది తిరగడం, బయట తినడం చేయడం అంతా అయిపోయింది. జంక్ ఫుడ్ అంతా అయిపోయింది తినడం. ఎన్ని రోజులు చేసిందంతా అయిపోయింది. వెదర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, అదే గాలి అదే వెదర్ సేమ్ ఉంది. ఇప్పుడు నైట్ వ్యూ చూడండి అసలు ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. మా వాళ్ళు ఇక్కడ చిల్ అవుట్ అవుతున్నారు మంచిగా. చలో ఈ రోజుకి ఇది లాస్ట్ అంతే. బాయ్ బాయ్. మోడు పోతున్నాడు. మండే ఈరోజు డే 6. జాబ్ ఉందని పోతున్నాడు. లేదంటే ఉంటుండే వారా జాబ్ లేకపోతే, ఆఫీస్ లేకపోతే ఉంటుండేవా? బాయ్. గ్లౌజ్ తీసుకో. అమ్మ ఏం రెడీ అవుతావరా? మంచిగా గేరైపోయాను. Bye. Bye. కెమెరాకి బాయ్ చెప్పరా?